ఆ ట్రాక్ కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాక్ వచ్చేసరికి కోటిపల్లికి వెళ్ళే లైన్. ఒకప్పుడు రైలు బస్సు కూడా తిరిగేది. జనం మెచ్చిన ట్రైన్కి మనం అయితే పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే సూపర్ హిట్ ట్రైన్ ఇది. కానీ ఒకే ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది, దేవగిరి ఎక్స్ప్రెస్ ఎఫెక్ట్ ఇది. బేగంపేట్ రైల్వే స్టేషన్ ఇది. బయట అప్గ్రేడేషన్లో ఉంది. అమ్మయ్య వస్తారా అందరూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు అందరూ ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. లింగంపల్లి నుంచి కాకినాడ పోర్టు వరకు వెళ్ళి గౌతమి ఎక్స్ప్రెస్లో బేగంపేట నుంచి అయితే మనమైతే బోర్డు అవుతున్నాం. ఈ ట్రైన్ హిస్టరీ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి October 3rd, 1987లో అయితే స్టార్ట్ అయిందనమాట. దీని సిస్టర్ ట్రైన్ అని కూడా అంటారు గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో. ఈ ట్రైన్ వచ్చేసరికి స్టార్టింగ్లో 7047 అండ్ 7048 నెంబర్తో అయితే రన్ అయ్యేది. బిఫోర్ 2007 జూలై వరకు. జూలై 2007లో దీన్ని అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా అప్గ్రేడ్ చేశారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12737 అండ్ 12738కి అయితే మారిందనమాట. ఈ గౌతమి ఎక్స్ప్రెస్కి నేమ్ ఎలా వచ్చిందంటే, గోదావరి నదిలో కలిసి ఒక పాయ నేమ్ వచ్చేసరికి గౌతమి నది అనమాట. గౌతమి పాయ అని అంటారు. ఆ పేరే ఈ ట్రైన్కి అయితే పెట్టారనమాట. ఇప్పుడంటే కాకినాడ ఎక్స్ప్రెస్, స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చాయి హైదరాబాద్కి చేరుకోవడానికి కాకినాడ వాళ్ళకి. ఇంతకు ముందు అయితే గౌతమి ఎక్స్ప్రెస్ ఉండేదన్నమాట. 365 రోజులు హౌస్ఫుల్తో నడిచే బండి ఇది. ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే ఉంటుంది. లింగంపల్లిలో 8:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 582 కిలోమీటర్స్. అండ్ కాకినాడ పోర్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి అయితే చేరుకుంటుంది. ఇది బేగంపేట్ ఓల్డ్ రైల్వే స్టేషన్. అక్కడ అప్గ్రేడ్ అవుతుంది న్యూ రైల్వే స్టేషన్. మ్యాక్సిమం అయిపోయింది, ఒక 90% వర్క్స్ వరకు. మన ట్రైన్ నెంబర్ అయితే ఇస్తారు 12738. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. మనం స్టేషన్లోకి అయితే వచ్చాము. స్టేషన్లో వచ్చేసరికి రెండు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తారు. అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి 3rd AC. సైడ్ అప్పర్ వచ్చింది నా సీట్, 8 సీట్ నెంబర్. మన ట్రైన్ అయితే వచ్చిందనమాట. ఈ ట్రైన్కి రేక్షర్ కూడా ఉంటుంది దేవగిరి ఎక్స్ప్రెస్తో. వచ్చేసింది మన కోచ్ B2. నా బెడ్ అయితే అరేంజ్ చేసుకున్నాను మొత్తం. నేను బెడ్ అరేంజ్ చేసుకునే లోపే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది బేగంపేట స్టేషన్ నుంచి. సంజీవయ్య పార్క్ స్టేషన్ కూడా దాటేసాము. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి సికింద్రాబాద్ జంక్షన్. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SC అనమాట. ఫుల్ డిమాండ్ ఉన్న ట్రైన్ ఇది. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. నెక్స్ట్ ఫుల్ అప్గ్రేడేషన్ అయిపోతుంది ఇది. మన గౌతమి వచ్చేసరికి సికింద్రాబాద్ స్టేషన్ స్టార్ట్ అయిపోయింది ఒక 12 minutes హాల్ట్ తర్వాత. బాయ్ బాయ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మన నెక్స్ట్ స్టేషన్స్ వచ్చేసరికి భువనగిరి, ఆలేర్ అండ్ జనగాం. ఈ ట్రైన్ వచ్చేసరికి రాయ్పూర్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుంచి రాయ్పూర్ వెళ్తుంది. షంటింగ్ చేస్తున్నారు స్టేషన్లోకి.
మనకి ఇక్కడ చూసుకుంటే సాఫ్రాన్ వందే భారత్ అయితే ఒకటి ఉంది, ఫుల్ రేక్ ఉంది, 20 రేక్ కోచ్. స్కిప్పింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. మనమైతే భువనగిరి స్టేషన్కి అయితే వచ్చాము, ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి. మన గౌతమి ఎక్స్ప్రెస్ వచ్చేసరికి విజయవాడ స్టేషన్కి అయితే వెళ్దు, రాయనపాటి నుంచి అయితే డైవర్షన్ అయితే తీసుకుంటుంది. భువనగిరి స్టేషన్లో 1 నిమిషం మాత్రమే ఆపారు, వెంటనే తీసేశారు మళ్ళీ. వెల్కమ్ టు ఖమ్మం రైల్వే స్టేషన్. వెల్కమ్ టు ఖమ్మం రైల్వే స్టేషన్. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 1:35 వచ్చింది. ఖమ్మం రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KHM. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 1:35 వచ్చింది. మన ట్రైన్ వచ్చేసరికి ఖమ్మం స్టేషన్ స్టార్ట్ అయిపోయింది, ఒక 2 minutes హాల్ట్ తర్వాత. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి రాయనపాడు అనమాట. మన విజయాన్ని బైపాస్ చేసుకుని ఏలూరు అయితే వెళ్ళిపోతాము. దేవగిరి ఎక్స్ప్రెస్ ఎఫెక్ట్ ఇది. వెల్కమ్ టు రాయనపాడు రైల్వే స్టేషన్.
గైస్ మనమైతే రాయనపాడు స్టేషన్కి అయితే చేరుకున్నాము. 2:25కి రావాలి, ఇక్కడికి వచ్చేసరికి 3:10కి అయితే వచ్చింది మన గౌతమి ఎక్స్ప్రెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రూ అంతా చేంజ్ అయిపోతారు, ఎందుకంటే మనం విజయవాడ స్టేషన్కి అయితే వెళ్ళము, మనం బైపాస్ చేసుకుని ఏలూరు అయితే వెళ్ళిపోతాము. మన గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి టికెట్స్ దొరకాలంటే చాలా కష్టపడాలి. మనం తత్కాల్లోనే ట్రై చేసుకోవాలి సడన్ ప్లాన్ అయితే, లేదంటే ముందే ప్లాన్ ఉంటే 60 days బిఫోరే బుక్ చేసుకోవాలి టికెట్స్. గౌతమి ఎక్స్ప్రెస్కి రేక్ షేర్ ఉండడం వల్ల ఇది దేవగిరి ఎక్స్ప్రెస్తో రేక్ షేర్ అవుతుంది. సో అక్కడక్కడ పాన్ పరాకులు అయితే ఉంటాయి అనమాట, స్పెషల్ ఎఫెక్ట్స్ అవి. రాయనపాడు స్టేషన్ అయితే పర్లేదు, ఇప్పుడు లైటింగ్ అయితే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒక సింగిల్ లైట్ మాత్రమే ఉంది. మన విజయవాడ బైపాస్ లైన్లోకి ఎంటర్ అయిపోయాము. స్కిప్పింగ్ న్యూజివీడ్ రైల్వే స్టేషన్. ఏలూరు రైల్వే స్టేషన్, ఇక్కడికి 4:32కి వచ్చిందనమాట మన ట్రైన్. ఇక్కడ నుంచి డీ బోర్డింగ్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏలూరు స్టేషన్లో ఒకటంటే 1 నిమిషం మాత్రమే ఆపారు. బాయ్ బాయ్ ఏలూరు. స్టేషన్ కోడ్ ఈఈ. స్కిప్పింగ్ చేబ్రోలు రైల్వే స్టేషన్.
వెల్కమ్ టు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 5:04కి వచ్చింది. చెప్పాను కదా డీబోర్డింగ్ అవుతూనే ఉంటాయి ఇంకా ట్రైన్ నుంచి. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత తాడేపల్లిగూడెం నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. తెల్లారితే మంచు పడుతుంది, మధ్యాహ్నం అయితే ఎండ కాసేపు. ఆ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ భీమవరం వెళ్ళే ట్రాక్స్ అవి. అలా నర్సాపూర్ వెళ్ళిపోవచ్చు, భీమవరం నుంచి గుడివాడ కూడా వెళ్ళిపోవచ్చు, గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NDD. ఇక్కడ నుంచి భీమవరంకి ఒక లైన్ సెపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 5:28కి వచ్చింది. సో 1 hour 13 minutes అయితే డిలేలో ఉంది గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన తర్వాత స్టాప్ వచ్చేసరికి కొవ్వూరు. క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలాగే ఉంది, ఒక 40-50 అంతే.
వెల్కమ్ టు కొవ్వూరు రైల్వే స్టేషన్. వెల్కమ్ టు కొవ్వూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి కేవీఆర్. రోడ్స్ కాకినాడ వైపు వెళ్ళేటప్పుడు అయితే జనరల్ కంపార్ట్మెంట్స్ అన్ని బ్యాక్ సైడే ఉంటాయి. ఫ్రంట్ అన్ని ఏసీ కోచెస్ అయితే ఉంటాయి. ఇందులో థర్డ్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది, ఫస్ట్ ఏసీ ఉంటుంది, అండ్ థర్డ్ ఎకానమీ కూడా ఉంటుంది, అండ్ స్లీపర్స్ ఉంటాయి. కొత్త మేము అనుకుంటా. మెమో ట్రైన్స్ ఉంటాయి కదా, వాటి మెయింటెనెన్స్ ఏరియా ఇది. అప్గ్రేడేషన్ చేస్తున్నారు. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ RJ. ప్యాసింజర్స్ అయితే మ్యాక్సిమం అయితే దిగిపోతున్నారు రాజమండ్రి స్టేషన్లో. ఇంకా నెక్స్ట్ ఉన్న ప్యాసింజర్స్ కూడా సామర్లకోట అయితే డీపోర్ట్ అయిపోతారు.
ఆన్ ద వే టు సామర్లకోట. స్కిప్పింగ్ మేడపాడు రైల్వే స్టేషన్. కోరమండల్. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 వైపు వచ్చాము. నేను ప్లాట్ఫామ్ ఇటు వస్తుంది అనుకుని ఇటు వచ్చేసాను, కానీ ప్లాట్ఫామ్ అటు వచ్చింది. Kakinada Port Southern Superfast Express has arrived on platform number. సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 6:50కి వచ్చింది. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. మనం ఇక్కడ నుంచి టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తాము. రైట్ సైడ్ వెళ్తే కాకినాడ వెళ్ళే లైను, అండ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే విశాఖపట్నం వెళ్ళే లైను. ఈ కనిపిస్తున్న రోడ్ వచ్చేసరికి టువర్డ్స్ కాకినాడ వెళ్ళే రోడ్ అది. చూసుకుంటే మనం ఇక్కడ టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తున్నాము. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళే ట్రాక్స్ ఇవి. బైపాస్లో గూడ్స్ వస్తుంది. బైపాస్ నుంచి గూడ్స్ ట్రైన్ వస్తుంది. ట్రాక్ కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాక్ వచ్చేసరికి కోటిపల్లికి వెళ్ళే లైన్. ఒకప్పుడు రైలు బస్సు కూడా తిరిగేది ఆ లైన్లో, ఇప్పుడు తిరగట్లేదు. వెల్కమ్ టు కాకినాడ టౌన్ జంక్షన్ రైల్వే స్టేషన్. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ఇది.
వెల్కమ్ టు కాకినాడ టౌన్ జంక్షన్ రైల్వే స్టేషన్. టెక్నికల్గా ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి కోటిపల్లికి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి 7:10కి వచ్చింది కాకినాడ టౌన్ స్టేషన్కి. మన గౌతమి ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 7:12కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 2 minutes మాత్రం అయిపోయారు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో. బాయ్ బాయ్ కాకినాడ టౌన్. అండ్ గైస్ మనమైతే కాకినాడ పోర్ట్ అయితే చేరుకోబోతున్నాం. జస్ట్ ఒక 2 kilometers డిస్టెన్స్. అంటే జనం మెచ్చిన ట్రైన్కి మనం అయితే పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే సూపర్ హిట్ ట్రైన్ ఇది. కానీ ఒకే ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటంటే దేవగిరి ఎక్స్ప్రెస్తో రేక్ షేర్ చేసినప్పుడు కొంచెం క్లీనింగ్ అది చేస్తే బాగుంటుంది. వెల్కమ్ టు కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ ఫెర్టిలైజర్స్. అండ్ గైస్ మనమైతే కాకినాడ పోర్ట్ స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. 7:20కి ట్రైన్ అయితే చాలా బాగుంది. రన్ విషయానికి వస్తే రన్ అయితే చాలా డీసెంట్గా ఉంది. అండ్ స్మూత్గా కూడా ఉంది. కోచెస్లో అయితే కుదుపులు షేక్లు అనేవి కొంచెం తక్కువ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నైట్ అయితే నిద్ర అయితే బాగా పట్టింది. ఇదే అనమాట మనం పుల్ చేసుకొచ్చే లోకో. ట్రైన్స్ అనేవి ఇక్కడితో ఎండ్ అయిపోతాయి. కానీ ముందు వరకు అయితే ట్రాక్స్ అయితే వెళ్తాయి. ప్యాసింజర్ ట్రైన్స్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతాయి అనమాట. గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.